హాయ్ అండి. ఈరోజు దొండకాయలతో ఫ్రై కూర కాకుండా ఇలా పచ్చడి అయితే చేసేసుకుందాము. ఇప్పుడు పిల్లలైతే కూరగాయ ముక్కలన్నీ వేరేసి ఉత్తి అన్నం అయితే తినేస్తున్నారు. అలా కాకుండా ఇలా పచ్చడి చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. పైగా మనము ఈ దొండకాయలు ఫ్రై అలాంటివి ఏం చేయము, కొద్దిగా మామూలు ఫ్రై చేసి పచ్చడి చేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే పల్లీలు జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని దొండకాయలు, టమాటా, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేసుకొని ఉండేది కాబట్టి అల్లం గడ్డలు పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి ప్లేస్లో నేను కారం వేసాను. అవి కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అన్ని దించేసి ముందుగా పల్లీలు జీలకర్ర గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోకి మనం దొండకాయల మిశ్రమాన్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక గ్యాస్ కడాయి వేసి పోపుకి సరిపడా ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేసుకోండి. పోపులో మంచిగా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు, వేయలేదు. తర్వాత దొండకాయ పేస్ట్ అంతా అందులో వేసి బాగా కలిపేయండి. అంతే, దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.